అందరికీ నమస్కారం. ద లీడర్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఫ్ కోర్స్ చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది రాజకీయ నాయకులకి. ఎస్పెషల్లీ ఇప్పుడు స్టార్ట్ కాబట్టి ఎలక్షన్స్ ఇంకా బిజీగా ఉంటారని చెప్పాలి. కానీ ఈ బిజీ టైంలో కూడా టైం ఇచ్చి ఇవాళ ఈ ఇంటర్వ్యూలో మనందరి కోసం మన ముందుకు వస్తున్నారు. ఆయనే అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు. సో అఫ్ కోర్స్ మరి ఎక్కువ టైం మనం తీసుకోవద్దు. డెఫినెట్గా అడగాలనుకున్నది కరెక్ట్ టైంలో అడిగేద్దాం మనం. రండి. హాయ్ అండి. నమస్కారం. నమస్తే. సో చాలా బిజీగా ఉన్నారు, ఐ నో దట్. అయినా కూడా టైం ఇచ్చారు మాకు. జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యారు, ఇమీడియట్లీ యూ కేమ్ టు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అనకాపల్లి అనగానే ఆ సౌండ్? బేసికలీ మేము కడప అనుకున్నాం. యాక్చువల్గా నేను వైజాగ్ నుంచి ముందు ఫోకస్ పెట్టాను. దాని తర్వాత ఏమిటంటే ఈ పొత్తులో భాగంగా అనకాపల్లి బీజేపీకి రావడం, అప్పుడు పార్టీ నన్ను అనకాపల్లికి ఎన్నిక చేయడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోయి అనకాపల్లి ప్రజలు కూడా ఎప్పుడైతే 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి అనకాపల్లి సీఎం రమేష్ అనకాపల్లి సీఎం రమేష్ అంటున్నప్పుడు అక్కడ లోకల్ ఇటు కూటమి అభ్యర్థులు కానీ కూటమిలో ఉన్న నాయకులు కానీ పబ్లిక్ కానీ చాలా మంచి స్పందన. మీరు రావాలి, అనకాపల్లి వెనుకబడి ఉంది, మీలాంటి నాయకులు అయితేనే అనకాపల్లికి సూట్ అవుతుంది అని నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. డెఫినెట్గా వెనుకబడి ఉంది, దాన్ని బాగుపరచడం నిజంగా ఒక లీడర్గా మీ కర్తవ్యం కాదనట్లేదు. కాకపోతే ఎక్కడైతే బలం ఉందో అక్కడ బలగం ఉంటుంది అంటారు. సో డెఫినెట్గా కడప అయితే అది ఆ బలమే వేరు, అక్కడ ఉన్న బలగమే వేరు. బికాజ్ అక్కడ మీ పేరుకి పరిచయాలు అవసరం లేదు. సో చాలా ఈజీ కూడా అవుతుంది. నాకు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా, ఎందుకంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి రాజ్యసభలో ఉన్నాను. అటు ముందు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ ఇటు భారతీయ జనతా పార్టీలో పాటు కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ నాకు అన్ని పరిచయాలు ఉన్నాయి. ఇంకా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని సంవత్సరాలు దాదాపు 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండిన దానివల్ల ఇప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా పొత్తుల్లో భాగంగా చాలా ఈజీ అవుతుంది. అలాగే జనసేనలో కూడా చాలా ఈజీగా, ఎందుకంటే జనసేన టీడీపీ ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి కాబట్టి అనకాపల్లి అనేది చాలా మంచి కాన్స్టిట్యున్సీగా ఇప్పుడు తయారయ్యింది. ఖచ్చితంగా మంచి ఆలోచించే వాళ్ళు మంచి ప్లేస్కి వెళ్ళడం, పైగా మార్పు కూడా మంచిదే అంటారు, కొత్తదనం కూడా మంచిదే ఒక రకంగా డెఫినెట్గా. అండ్ అక్కడ ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అనకాపల్లి. అండ్ సీఎం రమేష్ గారి చేతుల మీదుగా మేబీ అది ముందుకు వెళ్తుందేమో చూడాలి, వేసి చూడాల్సి వస్తుంది. అండ్ తెలుగుదేశం ఇప్పుడే మీరు చెప్పారు 30 సంవత్సరాలుగా అక్కడ ఉండడం జరిగింది. ఎంతో అనుబంధం కూడా ఉంది, అనుబంధం కొనసాగుతూ ఉండింది. ఇప్పటికీ మీరు బీజేపీకి వెళ్ళినా మీ ఆత్మ అయితే డెఫినెట్గా ఇప్పటికీ టీడీపీతోనే కనెక్ట్ అయి ఉంది అని కొంతమంది అనడం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? అంటే ఈ వైఎస్ఆర్సీపీలో ఏమవుతుందంటే వారు ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా, ఇప్పుడు మీరు పురంధేశ్వరిని కానీ నన్ను కానీ, లేదంటే ఎవరైతే వాళ్ళు విమర్శిస్తారో, ఇప్పుడు షర్మిల కూడా విమర్శిస్తోంది. షర్మిలను కూడా కాంగ్రెస్కి నేనే పంపించినానని అంత పచ్చి అబద్ధాలుగా, అసలు వారి సొంత చెల్లెల్ని నేను కాంగ్రెస్ పార్టీలో పంపించాను, నేను మాట్లాడాను, చేశానని చెప్పడం నిజంగా, ఎందుకంటే వారు ఏ విషయాన్నైనా కూడా అవలీలంగా అబద్ధాలు ఆడే నేర్చుకున్నారు. అదే కాకుండా రకరకాలుగా ఈ పొత్తులు కూడా రమేషే సమకూర్చారని నేనంటే, ఎందుకంటే వాళ్ళకి ఆ భయం. కడప జిల్లాలో నా పనితరం చూశారు, అలాగే రాష్ట్రంలో చూశారు. ఏదైతే నేను అప్పుడు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు ఆ స్పందన ఇదంతా చూసి వారికి ఒక భయం వేసింది. అందుకే రాష్ట్రంలో 175 to 175 అసెంబ్లీలు డిక్లేర్ చేశారు, 25 పార్లమెంట్లకు 24 అభ్యర్థులను డిక్లేర్ చేశారు. ఒక్క అనకాపల్లి మాత్రం పెండింగ్ పెట్టుకున్నారంటే మరి ఏం చెప్పాలి? సింహం సింగల్గా వస్తుంది, మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చాలా పులివెందుల పులి, ఇవన్నీ చెప్పిన వాళ్ళు నన్ను చూసి మీకు అనకాపల్లిలో ఎందుకు భయం వచ్చింది? మీ భయంలో అర్థమవుతుంది ప్రజలకి, మీ మనసులో భయం కలుగుతుందనేది నన్ను చూసి, లేకుంటే అనకాపల్లి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు అనేది మీకు ఆల్రెడీ నైతికంగా ఓటమి చెందారు మీరు అక్కడ. కానీ భయం ఉన్న వాళ్ళే అలా అంటారంటారా? 175కి 175 మేము గెలిచి తీరుతాం అంటున్నారు వైఎస్ఆర్సీపీ. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షన్ ఎప్పుడప్పుడు ఎలక్షన్ జరుగుతుందా, ఈ ప్రభుత్వాన్ని దించాలా? ఎందుకంటే ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, అవినీతి ఈ విధంగా చేస్తారన్నది కూడా ఇంతవరకు ఎవరు ఊహించాల. అటువంటి ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక అవినీతి మయంలో జగన్మోహన్ రెడ్డి, అక్కడుండే విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, ఇంకా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలంటే
ఆలోచన చేయాల్సిన పరిస్థితి, ఆలోచన కాదు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రానికి ఈరోజు యువతకు చాలా అన్యాయం చేశారు, ఉద్యోగాలు రాకుండా. ఇవన్నీ కూడా చూసి అందుకే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనే దాంతో ముఖ్యంగా పొత్తు పెట్టుకోవడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు అన్నారు రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వంతో ఇంతకుముందు ఈక్వేషన్స్ బీజేపీకి కూడా చాలా చక్కగా ఉన్నాయి. కాకపోతే బీజేపీ అప్పుడు చేయలేంది ఇప్పుడు పొత్తు ద్వారా బీజేపీ చేస్తుందని మీరు అనుకుంటున్నారా రమేష్? ఎప్పుడు కూడా చూడండి, వీళ్ళు ఈ అబద్ధాలని చెప్పాను కదా, వీళ్ళు ఒక మౌత్ పబ్లిసిటీ, భారతీయ జనతా పార్టీ మాతో బాగుంది అంటే వీరు చేసుకునే అవినీతికి అధికారులు అడ్డుపడకుండా ఉండే దానికోసం ఆ మాదిరి పిక్చర్ ఇచ్చారు. ప్రతి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏ జాతీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా మీరు చూడండి, ప్రకాష్ జవదేకర్ వచ్చినప్పుడు ఏం మాట్లాడారు, అమిత్ షా గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఏం మాట్లాడారు, నడ్డా గారు 2 సందర్భాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడారు. ఈయన అవినీతి గురించే, ఈ రాష్ట్రంలో రైతులు ఏ విధంగా చనిపోతున్నారు, ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, ఈ రాష్ట్రంలో అవినీతి రాజ్యం అని చెప్పేసి అవినీతి రాజ్యం వెళుతుంది, అవినీతిలో పోటీ పడుతుంది, ఎవరికైనా మొదటి ర్యాంక్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికే మొదటి ర్యాంక్ ఇవ్వాలి, అవినీతిలో జగన్మోహన్ రెడ్డి ఎలా అవినీతి చేస్తున్నాడని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ రోజు విశాఖపట్నంలో మన హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక డ్రగ్స్ దొరికిన ప్రాంతంగా పేర్పడ్డది, రీసెంట్గా మనం చూడడం జరిగింది దాన్ని. సో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎలా అంటే కేంద్ర ప్రభుత్వం అసలు వీళ్ళకు మనము అసలు ఊహించని కూడా ఆలోచన కళల్లో కూడా రాదు ఈ మాదిరి అవినీతి చేస్తారని చెప్పేసి. అసలు ఆంధ్రప్రదేశ్లో గాంజాయికి మొత్తం యావత్ భారతదేశానికే ఒక సెంటర్ అయిపోయింది. అసలు విశాఖపట్నము, అనకాపల్లి ఇటువంటి ప్రాంతాలంతా చాలా ప్రశాంతమైన వాతావరణాలు, అక్కడ మనుషులు కూడా చాలా మంచి జీవనం చేసేవాళ్ళు. అటువంటి ప్రాంతంలో వీరు ఈ గంజాయికే ఒక అడ్డాగా మార్చేసి ఈరోజు అది చాలక అసలు డబ్బు మీద పిచ్చి ఎలా అయిపోయిందంటే ప్రజలు ఏమైనా అయిపోయి, వాళ్ళ ప్రాణాలు ఏమైపోయి ఈరోజు యువతకు అలవాటు పడుతున్నారు ఈ డ్రగ్స్ అంటే వారి జీవితాలు ఎప్పటికీ బాగుపడే ఉండదు. అటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డ్రగ్స్ ఇది విపరీతంగా అంటే నాకు అర్థం కాలేదు. మొత్తం చూస్తే ఇంత అసలు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే 25,000 కేజీలు డ్రగ్స్ దొరికిందంటే ఆ ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద డ్రగ్స్ దొరకడం అనేది ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. దాంట్లో అంతా కూడా ఈ కంటైనర్లు ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రెజిల్ నుంచి. ఆ బ్రెజిల్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు ఈ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడము, ఇక్కడ ఏ విధంగా వచ్చితే పోలీసులు వాళ్ళకి సహకరించుకుంటూ పోవడం, ఇవన్నీ చూస్తే రేపు సిబిఐ ఎంక్వైరీలో ఇవన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి మనం ఆశిద్దాం. ఇతనికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. రైట్. ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అంటే వ్యాపారవేత్తగా అండ్ లీడర్గా మీరు చెప్పండి, ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే కేవలం రాష్ట్ర పార్టీ మాత్రమేనా, లేకపోతే కేంద్ర ప్రభుత్వంది కూడా దాంట్లో చేయి ఉంటుందా? అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి కూడా కొంచెం లివరేజ్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది స్టేట్ చేతిలో ఉంటుంది. మరి ఎక్కడికక్కడి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది, భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూనే ఉంది, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నాయి, శాండు, ల్యాండు, మైను, వైను, ఏ విధంగా అసలు ఇంత దోచుకుంటారనేది ఎవరు ఊహించకుండా కూడా ఆ విధంగా దోచుకుంటున్నారు. ఈరోజు పేద ప్రజలు ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలంటే వారికి ఎంత ఎక్కువ అవుతుంది శాండ్ వల్ల. డైలీ పాపం కూలీ నాలి చేసుకునే పేదవాడు సాయంత్రం ఏదో వాడు ఆ రోజు కష్టపడిన దానికి మనశ్శాంతి కోసం ఈ లిక్కర్కి అలవాటు పడిన వాళ్ళు 80 రూపాయల నుంచి 180 రూపాయలు, 60 రూపాయల నుంచి 180 రూపాయలు అయిందంటే ఆల్మోస్ట్ 200%. అది కూడా ఆ డిస్టరీస్ అన్నీ కూడా ముఖ్యమంత్రి చెప్పు చేతుల్లో పెట్టుకుని వారి ముఖ్యమంత్రి దగ్గర చుట్టూ ఉండే వాళ్ళే ఈ లీజ్ కని తీసుకోవడం, ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలో బయటకు వచ్చి తప్పకుండా శిక్ష పడుతుంది. ఆంధ్ర ఇలా ఉండడానికి కారణం డెఫినెట్గా మీ అపోజిషన్స్ అందరూ వాదించేది వైఎస్ఆర్సీపీ చేసే ఇలాంటివన్నీ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో. అండ్ చాలా వరకు ఇన్వెస్టర్స్ కూడా రాకపోవడానికి రీజన్ కూడా అదే, ఎందుకంటే ఒక ప్రత్యేక హోదా రాలేదు, ఒక రాజధాని లేదు. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అవుతుంది కానీ అంటే తెలంగాణ డెవలప్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వలేదు అంటున్నారు చాలామంది. ఇప్పుడు ఎప్పుడైతే అమరావతి క్యాపిటల్ను నాశనం చేసేసాడో ఇతను ఏదైతే ఇండస్ట్రీస్ను వాళ్ళందరినీ పిలిచి కప్పం కట్టమని చెప్పేసి అడగడము, లేదంటే కన్నా వారిపైన కేసులు పెట్టడము, ఇవన్నీ చూసాము. 1 కాదు 2 కాదు కొన్ని వందలు. ఇప్పుడు ఈరోజు అదే అమరాజా బ్యాటరీస్
ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవడం, అతను రాజకీయాల నుంచి మానుకోవడం కూడా కేవలం వీరి ప్రోద్బలంతోనే, వీరు చేసే దౌర్జన్యాలకే, వీరు చేసే అక్రమాలకే. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకొని మీరు పొల్యూషన్ అని చెప్పేసి, లేకుంటే డ్రగ్స్ అని ఈ విధంగా కొంతమంది ఆఫీసర్లని వారు అవినీతిమయం చేసేసి ఆఫీసర్లను కూడా ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ లేకుండా యువతకు అన్యాయం చేయడం జరిగింది. రాష్ట్రానికి దానివల్ల అన్యాయం జరిగింది. మీరు కేసులు అంటే గుర్తొచ్చింది, బీజేపీ మీద కూడా ఇలాంటి ఆరోపణలు ఉంటాయి. వాళ్ళతో బాగుంటే, కేంద్ర ప్రభుత్వంతో బాగుంటే బాగుంటారు వాళ్ళు, ఏమైనా తగువులైనా గొడవలైనా లేకపోతే వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళ మీద కూడా ఈడీ దాడులు జరుగుతాయి, వాళ్ళ మీద కూడా రకరకాల కేసులు నమోదవుతాయి అని చెప్పి కూడా అంటూ ఉంటారు ప్రతిపక్షాలు. అపోజిషన్ పార్టీస్ వారు ఏదో విధంగా, ఎందుకంటే కేసులు ఇరుక్కుపోయినప్పుడు వారు ఫేస్ సేవింగ్ కోసం ఈ విధంగా చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే సిబిఐ ఎంక్వైరీ కోర్టు ఇచ్చింది. అవినాష్ రెడ్డి పాత్ర వివేకానంద రెడ్డి హత్యలో చూస్తే ఒక సినిమా తీస్తే కూడా, మామూలుగా సినిమా తీస్తే 2 గంటలు 3 గంటలు, ఈ సినిమా తీస్తే 6 గంటలు పడుతుంది. ఎందుకంటే అన్ని రకాల ట్విస్టులు చేశారు. ఫస్ట్ చనిపోయిన రోజు వాళ్ళు ఏమన్నారు, ఇది ఆయనకు గుండెపోటు అన్నారు. దాని తర్వాత మధ్యాహ్నానికే ఇది నారాసుర రక్త చరిత్ర అన్నారు. కొన్ని రోజుల తర్వాత అప్పుడు జరిగినప్పుడు వారే సిబిఐ ఎంక్వైరీ కావాలని ముఖ్యమంత్రే స్వయాన, అంటే అప్పుడు అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డిగా, ఒక ఎమ్మెల్యేగా ఆయన మా చిన్నాన్నను అతి ఘోరంగా చంపేశారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు వేయడం. మరి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే సునీత సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిందో ఈయన సిబిఐ ఎంక్వైరీ విత్డ్రా చేసుకోవడం. దాని తర్వాత ఏమన్నారు, సిబిఐలో కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కాదు ఇది సునీత ప్లస్ రాజశేఖరు, అంటే వివేకానంద రెడ్డి అల్లుడు కూతురే చంపించారని చెప్పేసి ఇంత పచ్చిగా ఏ విధంగా కూడా మాట్లాడే ధైర్యం ఉందంటే నిజంగా, అంటే ప్రజలు ఎర్రిపబ్బలు, వారికి ఏమి చెప్పినా కూడా మనం నమ్ముతారు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇష్టం వచ్చినట్టు జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ సభల్లో మాట్లాడుతున్నాడు, నా తమ్ముళ్ళారా, నా అక్కల్లారా, నా చెల్లెళ్ళారా, అసలు ఇది పోరాటం పేదలకు పెత్తందారులకు మధ్య, దేవుడు ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నారు, మనతో మీరున్నారు. నేను ఒకటి చెప్తున్నా, మనం గత చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల నుంచి చూస్తే కూడా ఎవరైతే ప్రజలకు అన్యాయం చేసినారో వారు ఎవరిని కూడా దేవుడు రక్షించాల. గత 20-25 సంవత్సరాలుగా దేవుడు అంతకుముందు ఏమైనా కొంచెం నిదానంగా శిక్షించడం, కానీ ఇప్పుడు ఇన్స్టెంట్గా శిక్షలు వేస్తున్నాడు. మనం చూస్తున్నాం తెలంగాణలో ఏం జరిగింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో చాలా రెట్లు మేలు. ఇక్కడ అక్కడికి పోల్చి చూస్తే జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓడిపోతారని నేను చెప్పేది కాదు, ఈరోజు నేషనల్ ఛానల్స్ నుంచి చెప్తున్నాయి. అదే కాదు, అక్కడ ప్రజల్లో పోయి తిరిగినప్పుడు చూస్తే ఎలా కోపంగా ఉన్నారంటే ఉడికిపోతున్నారు. ఎప్పుడప్పుడు అసలు మొన్నైతే నాకు కొంతమంది ఫోన్ చేశారు, సార్ ఈ ఎలక్షన్ ఎందుకు 4th ఫేజ్లోకి పోయింది, ఫస్ట్ ఫేజ్లో ఉంటే అప్పుడే జగన్ను దించేసేవాళ్ళం కదా అని ఆ విధంగా కోపంగా ఉన్నారు ప్రజలు ఈరోజు. అలానే మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు ఒక సినిమాని మించి ఉంటుంది, అలాంటి ట్విస్ట్లు టర్న్లు బయటపడ్డాయి ఆ కేసులో అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఈ ట్విస్ట్లు టర్న్లు ఈ సినిమాలు అన్నీ కూడా ఎలక్షన్స్ ముందు మాత్రమే అపోజిషన్ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది? మధ్యలో ఎవరు ఏ లీడర్ ప్రశ్నించరు, లేకపోతే ఎలాంటి ఆధారాలు బయటపడవు, అప్పుడు మాత్రమే బయటపడుతూ ఉంటాయి, అప్పుడు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి, అప్పుడు మాత్రమే గళం ముందుకు వస్తూ ఉంటుంది. పార్టీలు మాట్లాడుతున్నా కానీ ఇంత ముందు మాదిరి ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేకుండా పోయింది. అంటే ఒక భయానక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టించారు. ఎవరన్నా ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియా పెడితే వారి మీదకి ఎంటబడే పోలీసు పోయి వారిని అరెస్ట్ చేయడం, బజార్లో లాక్కెళ్ళిన సందర్భాలు మనం చూసాం. సుధాకర్ అనే డాక్టర్ని ఏ విధంగా ఆయన మానసిక వేదన చేసి నడి రోడ్లో హ్యాండ్ కప్స్ చేసేసి బట్టలు ఉడిదీసి ఆయన తీసుకుపోయినప్పుడు కొంతమంది మీడియా వాళ్ళని కూడా, చాలా సీనియర్ జర్నలిస్ట్ని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడితే వారి మీద ఏ విధంగా కేసులు పెట్టడము, అంటే ఒక్కరి కింద కార్యకర్త దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అన్ని అక్రమంగా కేసులు పెట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ విధంగా భయానక వాతావరణంలో కొన్ని మీడియా కూడా వారికి సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. 10 సంవత్సరాలు పాలించిన కేంద్ర ప్రభుత్వం ఇంత తక్కువ సీట్లు మాత్రమే తీసుకోవడానికి కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో పార్టీలు బలాబలగాలు ఇవన్నీ చూశారు. ఇప్పుడు అదే వేరే రాష్ట్రాల్లో చూస్తే కూడా ఆ పార్టీ బలగాన్ని బట్టి దీన్ని బట్టి పొత్తుల్లో ఉంటాయి. కానీ ఇది కొంతమంది ఈ ఎక్కువ సీట్లు అంటారు, కొంతమంది తక్కువ సీట్లు అంటారు. ఈ డిబేట్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఎవరికి వారు ఎక్కువ అనుకుంటారు, ఎవరికి వారికి తక్కువ అనుకుంటారు. కానీ ఇది కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి 10 అసెంబ్లీలు,
6 పార్లమెంట్లు తీసుకున్నట్టే నిజంగా మాకు పార్టీ మేము విజయం సాధించినట్టు అనిపిస్తుంది. పొత్తులు ఎప్పుడు కలిసి రావంటూ ఉంటారు జనాలు. ఇంతకుముందు కూడా ఇప్పుడు ఏదైతే జనసేన అండ్ టీడీపీ పొత్తుందో అప్పటి వరకు బలంగా ఉంది, బీజేపీ ఎప్పుడైతే కలిసిందో ఇప్పుడు అది కూడా దాని బలం కూడా పోయింది అని మాట్లాడుతున్నారు కొంతమంది. కాదు, అది తప్పు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కలిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసే పథకాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఉండే నమ్మకము, ఆయన చేసే అభివృద్ధి, ఈ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వచ్చిన తర్వాత జనసేన టీడీపీ కూటమికి ఇంకా బలం చేకూరింది. డబుల్ ఇంజిన్ సర్కార్కు వచ్చేదానికి ఈరోజు చాలా దారి మంచిదైంది. బీజేపీకి అందరూ మనవాళ్లే అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు జగన్ మనవాళ్లే, ఇప్పుడు టీడీపీ, జనసేన అంటే అందరూ కలిసికట్టుగానే ఉన్నారు అక్కడ అంటున్నారు. అది నేను చెప్తాను కదా, అది కూడా ఈ మౌత్ టాక్ కొంతమంది చేస్తున్నారు. అంతకుముందు ఏమన్నారు, ఒక గత ఫిబ్రవరిలో మనకు పార్లమెంట్ జరిగింది, ఓట్ ఆన్ అకౌంట్ జరిగేటప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ పొత్తుల గురించి మాట్లాడేసి పోయిన తర్వాత మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రధానమంత్రిని కలవడం జరిగింది. అది ఎప్పటి నుంచి అంటే దాదాపు 4 నెలల నుంచి అపాయింట్మెంట్ పెండింగ్ ఉంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఆ సందర్భంలో మాట్లాడిపోతే వాళ్ళందరూ ఏం మాట్లాడారు, బయట అంతా ఏం టాక్ ఇచ్చారు. అసలు నాకు తెలుసు చాలామంది వాళ్ళ పార్టీ ఎంపీలు వీడిపోతుంటే వాళ్ళని పిలిచి లేకుంటే వీరి మధ్యవర్తులను పంపించి ప్రధానమంత్రి మాకు హామీ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడుతో కలిసిపోవట్లేదు, తెలుగుదేశంతో పొత్తు ఉండదు, మేము చెప్తున్నాం వినండి అని ఒక రూమర్స్ క్రియేట్ చేశారు. ఫైనల్గా ఏమైంది, ఈ విధంగా ఫాల్స్ రూమర్స్ చేసే దాంట్లో చేయడం అంటే వీళ్ళు సిద్ధహస్తులు. ఏ తప్పుడు పని చేసేదానికైనా వీళ్ళు వెనకాడలేదు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళే రూమర్స్ పుట్టించారు, మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేకుంటే ప్రధానమంత్రికి అమిత్ షాకి చేశామని. నాకు తెలుసు ఆ రోజు నేను ఉదయం మార్నింగ్ 7:30కే మా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి ఫోన్ చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసింది, ఒక ప్రొసీజర్ ప్రకారం చేయలేదు, ఆయన ఎప్పుడు ఎంక్వైరీ పిలిచలేదు, ఒక నోటీస్ ఇవ్వలేదు, కావాలని చేస్తున్నారు, మీరు తీవ్రంగా ఖండించండి అని చెప్పేసి చెప్తే మేము ఆ రోజు ఖండించడం జరిగింది. ఈ మాదిరి వాళ్ళు ప్రాపగండా చేసుకోవడం వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది. కాకపోతే చాలా క్లియర్గా కనిపించేది ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక భావన టీడీపీ వైపు, అలాగే యూనో చాలా అద్భుతంగా స్వాగతించేవాళ్ళు మీరు జగన్ ప్రభుత్వాన్ని. అయితే అలానే కాదు, ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళకు కావాల్సినంత టైం ఇచ్చారు. ఏదైతే ఇంత అన్యాయం జరుగుతుందనే కదా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పోతుంది, వచ్చే అందరూ కలిసి ఉంటే ఈ ప్రభుత్వాన్ని దించవచ్చు, రేపు ఈ రాష్ట్రానికి మంచి చేయొచ్చని కదా ఈ కూటమిలో రావడం. అదే జగన్మోహన్ రెడ్డి బాగుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో మనకెందుకులే అనుకునే వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు అక్రమాలని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి మేలు చేయాలనే ప్రధానమంత్రి గారు మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే జగన్ ప్రభుత్వం ఇంకొక ఆరోపణ కూడా చేస్తూ ఉంది, నాకు ఎలాంటి బలగాలతో అవసరం లేదు, వాళ్ళకి కావాలి కాబట్టి, వాళ్ళకి అంత బలం లేదు కాబట్టి ఇంతమంది కలిసికట్టుగా వస్తున్నారు, నేనైతే సింగిల్గా ఫైట్ చేస్తున్నాను అంటున్నారు. వారి పార్టీ నుంచి 25 పార్లమెంట్ సభ్యుల్లో చాలా వరకు ఎమ్మెల్యేలో 25 పార్లమెంట్లో ఎగ్జాంపుల్ తీసుకోండి, యూ నేమ్ ఇట్ వన్, ఒక్కరన్నా నాకు పార్లమెంటు సీట్ ఇవ్వండి నేను పోటీ చేస్తానని. అదే మిగతా ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీలో కానీ జనసేనలో కానీ టీడీపీలో కానీ ఏ విధంగా మాకు కావాలని పోటీలు పడుతుంటే అక్కడ ఉండే క్రెడిబిలిటీ లీడర్స్ అందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి, విపిఆర్, అలాగే లావు కృష్ణదేవరాయలు, మన మాగుంట శ్రీనివాసరెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ కుమారు, బాలశౌరి, వీళ్ళందరూ ఆ పార్టీ వీడి ఆ పార్టీలో ముఖ్య నాయకులు వీళ్ళు ఆ పార్టీ వీడి ఇంకొక పార్టీలో చేరుతున్నారు అంటేనే ఏ విధంగా దేనికి సంకేతం? ఆ పార్టీ గెలవదు, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, ఈ పార్టీ అవినీతిమయమైపోయింది, ప్రజలు వీళ్ళు చెదిరించుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలా, ఈ ముఖ్యమంత్రిని దించాలని. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షను జగన్మోహన్ రెడ్డిని దించాలి, ఇతనికి ఒక గుణపాఠం చెప్పాలి, మనకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పిస్తే ఈ రాష్ట్రాన్ని ఇంత ఘోరంగా నాశనం చేస్తాడా అని ప్రజలు కోపంగా ఉన్నారు. అండ్ బీజేపీ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే సీట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఎలక్షన్స్లో అది తప్పండి. నేనున్నాను 5 సంవత్సరాలైంది భారతీయ జనతా పార్టీలో చేరి. అలాగే పార్లమెంట్ మెంబర్ల వరకు తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీలో ఆల్మోస్ట్ దాదాపు 2 సంవత్సరాలు అయింది. పురంధేశ్వరి గారు 10 సంవత్సరాలు అయింది.
మన మిగతా గీత కూడా దాదాపు 5 సంవత్సరాలు పైచీలకు అయింది. ఇంకా 1-2 సీట్లలో ఇప్పుడు అక్కడ సామాజిక వర్గాలు ఇచ్చినప్పుడు తిరుపతి సీట్ తీసుకుంటే ఎస్సీ అక్కడ చూసుకొని ఎవరైతే బాగుంటుంది అతను ఆల్రెడీ ఒకసారి ఎంపీ చేశాడు తిరుపతి నుంచి, ఇంకోసారి ఎమ్మెల్యే చేశాడు. అవి తప్పితే మిగతా 5 మంది భారతీయ జనతా పార్టీలో ఉండేవాళ్ళే కదా. ఇప్పుడు మన నర్సాపూర్ చూసాము, నర్సాపూర్లో ఉండే ఒక కార్యకర్త అతను ఊహించని కూడా లేదు నాకు ఆ నర్సాపూర్ టికెట్ ఇస్తుంది. ఈరోజు పార్టీ అన్నీ చూసుకొని మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకునే ప్రకారమే టికెట్ ఇస్తుంది. కానీ మిగతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలా తీసుకున్నారు? అసలు ఆ పార్టీలో ఎవరైనా ఉంటున్నారా? అందరూ భయపడిపోతున్నారు. అండ్ రీసెంట్ బీఆర్ఎస్ ఎలక్షన్స్ చూసినట్టయితే, ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ చూసినట్టయితే బీఆర్ఎస్ కూడా అంటే మీరు ముందుకొచ్చి చెప్పలేదు పొత్తులో ఉంటామని, కానీ చాలా వరకు కలిసే ఉన్నారేమో అన్నట్టు ప్రజలకి అది సంకేతం అయితే వెళ్ళింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కూడా ఇక్కడ కూడా ప్రచారం జరిగింది. దానివల్లే బీఆర్ఎస్ వెనకం చేసింది, దానివల్ల కూడా ఎలాంటి కలిసి రాలేదు ఈ పొత్తు వల్ల బీజేపీకి. అది కాదు, ఇక్కడ ఒక చిన్న దీనికి కాంగ్రెస్ పార్టీ ఒక అడ్వాంటేజ్ తీసుకొని, లేదు బీఆర్ఎస్ కూడా ఒక భారతీయ జనతా పార్టీ అండ ఉంటే బాగుంటుందేమో అనుకొని వాళ్ళు ఎప్పుడైతే బండి సంజయ్ను మార్చాల్సి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయిపోయిందని ఒక బ్యాడ్ ప్రాపగండా చేసిన దానివల్ల ఈ మాదిరి ఈ పొత్తుల వల్ల ఇంకెవరికైనా, ఎందుకంటే మీరు ప్రత్యేక హోదా ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని రేకెత్తిస్తూ ఉంటారు. ఇది ఏమన్నా వేరే పార్టీకి సహకారం ఎక్కువగా చేస్తుందా? కాదు. తెలంగాణలో జరిగింది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖరరావును దించాలి. ఖచ్చితంగా బీజేపీ వైపు ప్రజలు చూశారు. అప్పుడు బీజేపీ వైపు ప్రజలు చూడడము, ఎందుకంటే జరిగిన బై ఎలక్షన్లలో అన్ని కూడా బీజేపీ విజయం చెందడము, కొంతమంది తటస్థంగా ఉండే నాయకులు వాళ్ళందరూ కూడా వేచి చూడడము, బీజేపీలోకి మనం రావాలా కాంగ్రెస్లోకి పోవాలా, ఎవరు పుంజుకుంటారు ఏంటి అని జరగడం చూసాం. ఎప్పుడైతే అక్కడ నాయకత్వం మార్పు జరిగిందో ఆ నాయకత్వం మార్పు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక బ్యాడ్ ప్రాపగండా చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయింది ప్రాపగండా చేసిన దానివల్ల కొంత జనంలో మనము ఎవరైతే దించాలనుకున్నామో వాళ్ళు వీళ్ళు కలిసిపోతే మన పరిస్థితి ఏంటనేది కాంగ్రెస్ చేసిన బ్యాడ్ ప్రాపగండా వల్ల కాంగ్రెస్కి అట్రాక్ట్ అయిపోయి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయితే ఇతన్ని కేసీఆర్ను కొట్టగలుగుతాడేమో అని అట్లా అట్రాక్షన్ అయినారని కొంతమంది చెప్తారు. మరి ఏది వాస్తవం అనేది ఇంకా విశ్లేషించి చూడాలి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అది కలిసి వస్తుంది అనుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ జగన్ ని దించాలి అని ప్రజలు అనుకుంటున్నారని మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది. సో దాని వల్ల మీరు అందరూ ఏకమై వెళ్ళడం జరుగుతుందా? ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, అందరూ ఒక చోట ప్రజలు దించాలనేది అసలు ఆంధ్రప్రదేశ్లో డిసైడ్ అయిపోయారు. దానికి ఇప్పుడు ఈ కూటమి అనేది ఇంకా 2 బలం వచ్చింది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను చెప్తున్నాను, రేపు జూన్ 5వ తారీఖు మాట్లాడదాం. ఆ రోజు నేను చెప్పింది మీరు అవునండి చెప్పింది జరిగింది, కరెక్ట్ అయ్యింది. ఇంత డ్రాస్టిక్గా పోతారు నేను చెప్పడం కాకుండా నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎన్నో ఎలక్షన్లు చూశాను. ప్రజల్లో ఇంత వ్యతిరేకత అంటే నిజంగా కూడా అంత ఘోరంగా పరిపాలించాడు. అసలు ఒక రాజు కదా. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యేలను కలవడు, నాయకులను కలవడు, ప్రజా సమస్యలు తెలియదు. ప్రజల్లోకి పోవాలంటే సైట్స్లో అంతా ఒక వైట్ వాల్, ఒక క్లాత్ వాల్ కట్టుకోవడము, అది ఒక ఎప్పుడో మనం పూర్వం చూసాం. ఇది రాజులు కదా ఈ విధంగా చేసేవాళ్ళని. రాజులకు కూడా అప్పుడు మనం సమస్యలు చెప్పుకోవాలంటే ఒక మంత్రులు, దానికి కావాల్సిన పండితులు రకరకాలుగా ఉండేవాళ్ళు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవాలంటే అక్కడ గంట కట్టుకుంటే ఆ రాజు వచ్చి గంట కొడితే ఆ రాజు వచ్చి వారి సమస్యలు వినేవాళ్ళు. ఇక్కడ ఎవరికైనా వారి నాయకులకు ఆ 3-4 పక్కన ఉండే విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కొంతమంది సుబ్బారెడ్డి, వీళ్ళు తప్పితే ఇంకెవరన్నా ఉన్నారా? ఆయన సామాజిక వర్గం నేను నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలని మాట్లాడుతున్నాడు. అదంతా పచ్చి అబద్ధం. వారికి ఎవరికైనా పవర్ ఉందా? ఎక్కడన్నా పవర్ ఉందా? నువ్వు వెళ్ళేటప్పుడు, ఢిల్లీకి వెళ్ళేటప్పుడు కనీసం ఒక్కరోజు నువ్వు ఒక బీసీని ఇంత పాటు ఢిల్లీకి తీసుకెళ్ళావా? ఒక ఎస్సీని తీసుకుపోయావా? ఒక మైనార్టీని తీసుకెళ్ళావా? తీసుకెళ్ళలేదు. ఎవరిని? మిథున్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, సుబ్బారెడ్డిని. వీళ్ళు తప్పితే ఇంకెవరన్నా నీతో ఉన్నారా?
ఈ మొత్తం అవినీతి ఏదైతే పవర్ ఎంజాయ్ చేశారో ఈ 4-5 మంది రెడ్డిస్ తప్పితే ఇంకెవరన్నా ఒక్క బీసీ నీతో ఉన్నాడా, ఒక్క ఎస్టీ ఉన్నాడా, ఒక ఎస్సీ ఉన్నాడా, ఒక మైనారిటీ ఉన్నాడా? ఇంత పచ్చిగా అబద్ధాలు. ఎందుకంటే అతను 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాడు, మొత్తం ఎవరిని కలిసేది లేదు. 5 గంటల నుంచి రాత్రి పడుకునేంత వరకు మళ్ళీ మార్నింగ్ అబద్ధాలు ఏ విధంగా చెప్పాలి, ప్రజలను ఏ విధంగా మనము పచ్చి అబద్ధాలు చెప్తే నమ్ముతారనే ప్రాక్టీస్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఇందులో అద్భుతంగా అనిపించింది ఏంటి అంటే మీరు షర్మిల గారిని కాంగ్రెస్లోకి పంపించారనడం. బట్ అది నేను తక్కువ విన్నాను, కానీ ఒక మాట అయితే ఎక్కువ, ఈ పొత్తుకు కారణం మీరే అని విన్నాం. ఇదెంతవరకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి మా అధిష్టాన వర్గానికి చెప్పాల్సిన బాధ్యత నాది. ఫైనల్గా అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం. నన్ను అంతకుముందు కూడా ఒకవేళ ఇప్పుడు కాదు, సంవత్సరం ముందే మీరు భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చెప్తున్నారు కదా, మనము ఒకవేళ పొత్తులు లేకుండా ఉంటే కూడా మీరు కంటెస్ట్ చేస్తారన్నారు. 100% కంటెస్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. పొత్తులు ఉంటే ఇది బాగుంటుంది, మనం ప్రజలు ఈ మాదిరి అనుకుంటున్నారు, ఆ ప్రజలకు మేలు చేయాలంటే మనం అందరం కలిసి ఉంటే కానీ మనం అక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఏ పార్టీ కూడా ఆ పార్టీ ఫైనల్గా అల్టిమేట్గా కేంద్రంలో ఉండే నాయకులు, పెద్ద నాయకులు వాళ్ళే దీన్ని డిసైడ్ చేయగలుగుతారు. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు గెలవగానే అనకాపల్లి అంటే ఎలా కనబడుతుంది, ఏం చేద్దాం అంటే నేను ఎప్పుడైతే ఇది పొత్తుల గురించి మాట్లాడి ఈ సీట్లు వైజాగ్లో నుంచి కాకుండా పోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటన్నప్పుడు అనకాపల్లి గురించి ఇప్పుడు అనకాపల్లి డీటెయిల్గా నేను చూశాను. ఒక సామాజిక వర్గ పరంగా కానీ లేదు, అక్కడ అసలు చాలా వెనుకబడిన ప్రాంతం. నేను చూస్తే ఒకరోజు అనకాపల్లి నుంచి చోడవరం పోతున్నాను, అది అంతా కలిపితే దాదాపు 1.5 అవర్ మెయిన్ రోడ్డు 1.5 అవర్, ఒక 30-40 కిలోమీటర్లు పోవాలంటే అసలు నిజంగా అదే వేరే ప్రాంతంలో అయింటే ఇదే రాయలసీమ అటువంటి ప్రాంతం అయితే ప్రజలు తిరగబడి అక్కడి నుంచి ఆ ఎంపీని ఎమ్మెల్యేని తరిమి కొట్టేవాళ్ళు. అంత ఓపికగా ఉన్నారంటే రేపు రాబోయే ఎలక్షన్లో చూపిస్తామన్నారు. నేను అడిగా, ఎందుకు ఇంత ఉంటే మీరు ధర్నాలు కూర్చొని అసలు ట్రాఫిక్ మూవ్మెంట్ లేకుండా చేయొచ్చు కదా అని అడిగా. ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ ఎన్నికలప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్తామన్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ పొత్తుల పార్టీ ఏదైతే ఉందో ఒకవేళ మీరు గెలిస్తే డెఫినెట్గా ఢిల్లీ వరకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదేమో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కలిసే ఉంది కదా ఇక్కడ. అంటే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు కాబట్టి ఏ ప్రాజెక్ట్ తీసుకురావాలన్నా కానీ, ఏ క్లియరెన్స్ తీసుకురావాలన్నా కానీ, ఏ నిధులు తీసుకురావాలన్నా కానీ, ఏ స్కీమ్స్ తీసుకురావాలన్నా కానీ ఈజీగా అవుతుంది. ఒకప్పుడు అంటే ఇక్కడ సీఎం వెళ్ళి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో అడిగి అక్కడ ఒక దర్జీ, ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ అంతా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీలు ఎంపీలు ఉన్నప్పుడు ఎవరికి కూడా అక్కడ ఆ ప్రాంతంలో మనము ప్రజలకు మేలు చేయాలి, మనల్ని నమ్మి మనకు ఓట్లు వేశారు అనే ఎక్కడైనా వాళ్ళకి మనసులో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తాను. కాకపోతే ఇంతమంది కలిస్తే ఇది ప్రజలకి బెనిఫిట్ అంటారా లేకపోతే పార్టీలకు బెనిఫిట్ అంటారా? ఇది కొత్తగా కలిసింది ఏం కాదు. 2014 ఎలక్షన్లో ఇదే జనసేన, బీజేపీ, టీడీపీ ఇదే కూటమి. అప్పుడు ఆ కూటమికి అంత రిజల్ట్ రాలేదు కదా, మీరు ఆశించిన లేదు. మొత్తం ఆ రోజు కూడా దాదాపు 17-18 ఎంపీలు వచ్చాయి. ఆ రోజు తీసుకున్నది భారతీయ జనతా పార్టీ 4లో 2 గెలిచాయి. ఇద్దరు ఇక్కడ మంత్రులు ఉన్నారు, అక్కడ 2 మంత్రులు ఉన్నారు. అప్పుడు కూడా సేమ్ కూటమి. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత ప్రభుత్వంలో లేదు. ఈ 10 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలన్నీ ప్రజల కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ పథకం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే. ఆంధ్రప్రదేశ్ పథకం ఒకటి ఉంటుందా? ఈరోజు దాదాపు 30 లక్షల ఇల్లులు వచ్చినాయంటే ఒక ఇంటికి 1,80,000 ఇస్తుంటే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే. ఈరోజు జలశక్తి, ఇంటింటికి నీరు, అది కేంద్ర ప్రభుత్వమే. పవర్ డిపార్ట్మెంట్లో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో అదంతా కేంద్ర ప్రభుత్వం చేసేదే. ప్రతి స్కీమ్లోనూ కేంద్ర ప్రభుత్వమే మెజారిటీ వాటా. ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి విద్యార్థులకు కావాల్సిన అన్ని పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి, వారి షూస్ దగ్గర నుంచి, వారి బట్టల దగ్గర నుంచి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంట్లో వీళ్ళు నాశరకం చేసి దోచేసుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఇందులో జాయిన్ అయ్యారు, కాకపోతే టీడీపీకి కాస్త నైబర్ అయ్యారు. లిటరల్లీ మీది చంద్రబాబు నాయుడు గారిది పక్కన ఇల్లే, నైబర్స్ మీరు ఎప్పటి నుంచో. కాకపోతే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి
పక్క పార్టీలోకి ఇప్పుడు కూటమి సరే బాగానే ఉంది, కాకపోతే వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు అదన్నా కొంచెం బాధించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసి నేను చంద్రబాబు నాయుడుతో విభేదించి కరెక్ట్ బయటికి పోలా. కరెక్ట్. ఆ రోజు మరీ రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ అరుణ్ జైట్లీ గారు ఉండి మీరు నేషనల్ పార్టీలో ఉంటే బాగుంటుంది, మీకు ఈ నాయకత్వ లక్షణాలు ఇంకా కూడా బాగా డెవలప్ చేయాలా, మీరు కంట్రీ వైడ్ ఎక్స్పోజ్ కావాలన్నప్పుడు నేషనల్ పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్తే అప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. కానీ నాకు ఏదో విభేదించో లేకుంటే నాకు టికెట్ ఇవ్వకనో లేకుంటే ఇంకో కారణంతో అయితే నేను విభేదించి పోలేదు. కాబట్టి ఈరోజు నేను అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా కూటమిలో అందరికి కూడా సంతోషంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారితో ఎవరు విభేదించిపోరు చాలా వరకు. మీరు రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళేటప్పుడు ఆయన కూడా విభేదించి పోలేదు. ఆయన కూడా ఇప్పటికే ఎప్పుడు ఆయన ఒక మాట అన్న ఇది కూడా మనం వినము. ఆల్వేస్ ఆ రెస్పెక్ట్తోనే మాట్లాడడం జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారికి ఆల్వేస్ ఆ గ్రేస్ అయితే ఉంటుంది. ఆయన దగ్గర నుంచి వచ్చిన వ్యక్తులందరూ ఆయన గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇన్ని పార్టీస్లో ఆయన రోల్ ఆయన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ పొత్తుకు విన్న రేపు పొద్దున్న పార్టీ వచ్చి తప్పకుండా ఇది కొత్తగా ఏం కాదు. భారతీయ జనతా పార్టీతో ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ గవర్నమెంట్ నడిపింది. ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ అనుభవం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు కేంద్ర ప్రభుత్వంతో ఎలా ఉండాలి, ఎలా తెచ్చుకోవాలి, ఏదైనా కానీ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఏ విధంగా చేయాలని చెప్పేసి ఎక్కడ ఆయన ఏ విధంగా చేస్తే మేలు జరుగుతుంది అనేది ఆయనకు మంచి అనుభవం ఉంది. అంటే ఆ వ్యతిరేక భావన అయితే ఏమీ లేదు మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి. అదంతా జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసే ప్రచారం. ఓకే. అండ్ మామూలుగా భారతీయ జనతా పార్టీ అంటే ఒక వ్యక్తులతో కూడుకున్నది, అది ఒక వ్యక్తికి అంటూ క్రెడిట్ ఇవ్వరు. కాకపోతే ఈ 10 సంవత్సరాల మోదీ గారి పాలన చూస్తే భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ గారు అండ్ నరేంద్ర మోదీ గారు అంటే భారతీయ జనతా పార్టీ అన్న అలా ఉండదండి ఎక్కడ కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రధానమంత్రి అనే దానికి ఆ ప్రయారిటీ ప్రధానమంత్రికి ఉంటుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఎందుకు అంత ఆయనకు పేరు వచ్చింది, ప్రపంచంలో అంత పేరు వచ్చిందంటే డెవలప్మెంట్ మన కళ్ళెదురు కనపడుతుంది. ప్రతిదీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, రోడ్స్ ఏ విధంగా చేస్తున్నారు, ఇంటింటికి నీరు అనేది ఏ విధంగా చేస్తున్నారు, హెల్త్లో ఏ విధంగా చేస్తున్నారు, కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సినేషను ఏ విధంగా మన దేశమే కాకుండా మన దేశంలో 2 వ్యాక్సిన్స్ కనిపెట్టి చేయడం, ఒకటి భారత్ బయోటెక్, ఇంకొకటి పూనా దగ్గర నుంచి చేయడం, ఇవి ఇతర దేశాలకు కూడా చేయడం. అలాగే ఈరోజు ప్రపంచంలోనే మన నరేంద్ర మోడీ గారు ఇండియా అంటేనే ఏ విధంగా మనకు ఒక గర్వంగా మనము ప్రతి ఒక్క భారతీయ పౌరుడు గర్వించే విధంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో మనకు అంత మంచి జరుగుతుంది. ఇండియాకి ఒక మంచి పేరు వచ్చింది అంటే కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే కదా. మొన్న చెప్తున్నప్పుడు మనకే తెలియదు ఇంతవరకు ఎన్ని దేశాలకు వెళ్ళినప్పుడు ఇంతవరకు భారత ప్రధాని ఎవరు అక్కడికి వెళ్ళలేదు. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన పక్క నుండి యూఏలో మొత్తం అక్కడ 90% మన ఇండియన్సే, అక్కడికి ఎవరు వెళ్ళలేదు. ఈరోజు అక్కడ యూఏలో మన హిందూ టెంపుల్ బ్రహ్మాండంగా కట్టడము, ఈరోజు రామ మందిరం చేయడము, ఒక పక్క వెల్ఫేరు, ఒక పక్క డెవలప్మెంటు, ఇంకొక పక్క భద్రత, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని చేసే ఇన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చినాక మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రూవ్ చేసుకున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆయన అంటే ఇష్టం. ఖచ్చితంగా డెవలప్మెంట్ని మనం ఏమీ అనలేము. డెఫినెట్గా ఆయన చేసింది అద్భుతమైన డెవలప్మెంట్. కాకపోతే అది చూపించి ఓట్లు అడుగుతారు అనేది కూడా ఒక మాట తప్పకుండా. ఇప్పుడు ఎందుకు వికసిత్ భారత్ అనే దాంట్లో అన్నీ వచ్చాయి కదా. మేము ఈ దాదాపు 6 నెలలుగా ఎక్కడ కూడా ప్రోగ్రాంలో భారతదేశంలో ఈ 10 సంవత్సరాల్లో ఏమి చేసిందని చూస్తే ఇన్ని సంవత్సరాల్లో మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరాల్లో అన్నీ పోల్చుకొని ఇప్పుడు పోల్చుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి భారతదేశం వచ్చింది అనేది క్రిస్టల్ క్లియర్గా మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వస్తే మేము ప్రత్యేక హోదాని ఇస్తాము అంటుంది. దీని మీద మీరేమంటారు? రాని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకునే టైం వేస్ట్. ఎందుకంటే కనుచూపు మేరల్లో భారతదేశంలో ఎక్కడ కూడా మనకి నేను అనుకోవడం ఒక 40 నుంచి 50 సీట్లు వస్తే ఉండే సీట్లు కాపాడుకుంటే ఈరోజు భారతదేశంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ, మీరు ఒక రాష్ట్రం చెప్పండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయని, ఎక్కడ లేదు. ఎందుకంటే రాష్ట్రంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం పరిస్థితులు వేరు. ఈ మొత్తం ఈ నేషనల్ ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధీటుగా అంటే ఏదో
వేరే విధంగా కాదు. ఆయనైతేనే ఈ దేశానికి భద్రత ఉంటుంది, ఆయనైతేనే ఈ దేశానికి ముందుకు తీసుకెళ్తాడు, ఆయనైతేనే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుంది, ఆయనైతేనే సంక్షేమ పథకాలు ఇస్తాడు, రేపు ఉద్యోగ అవకాశాలు యువతకు మెరుగ్గా ఉంటాయనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి ఉండాల్సింది ఇది. ఆయన డెవలప్ చేశారు, ఆయనలో ప్రజల్లో అది ఉంది, ప్రజలు ఆయన ప్రేమిస్తున్నారు, ప్రజలు ఆయన విశ్వసిస్తున్నారు, ప్రజలు ఆయన కావాలని మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన కాకుండా మిగతా వాళ్ళకు కూడా, ఎందుకంటే బీజేపీ అంటే నరేంద్ర మోదీ గారే కాదు, ఎంతోమంది కార్యకర్తలు కూడా ఉంటారు, ఎంతోమంది నాయకులు ఉంటారు, కానీ వాళ్ళకు ఉందంటారా అది? ప్రధానమంత్రి గారు ఎక్కడ పోయినప్పుడు కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. మాకు పార్లమెంట్ జరిగేటప్పుడు కూడా ప్రతి మంగళవారము మాకు 1 గంట మీటింగ్ ఉంటుంది ఎంపీలతో. ఏ పార్టీలో ఉంటుందో చెప్పండి. ప్రతి పార్లమెంట్ జరిగేటప్పుడు ప్రతి వారం ఏ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసినంత వరకు 5 సంవత్సరాల పార్లమెంటరీ పార్టీ మీటింగే పెట్టాల. అంటే ఎంపీలను చూడాలంటే నేను ఇష్టం లేదు ఆయనకి. అలాంటి పార్టీకి ఇలాంటి పార్టీకి పోల్చుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా. సో ఏదైతే ఈ పొత్తు ఉందో, ఏదైతే కలిసికట్టుగా మీరు వస్తున్నారో అది కలిసికట్టుగా ఉంచుతుంది, ఆంధ్రప్రదేశ్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది అని మీరు నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్లో ఆంధ్రప్రదేశ్ కూడా భాగము. ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పైన స్పెషల్ ఫోకస్, ప్రత్యేక ఫోకస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ను బాగుపరుస్తుందని మాకు నమ్మకం ఉంది. ప్రత్యేక హోదా, రాజధాని వస్తాయండి మీరు వచ్చిన తర్వాత? రాజధాని అనేది టాప్ ప్రయారిటీ. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి పోయిన ఎలక్షన్స్లో ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా మీరు 25 ఎంపీలను గెలిపించండి, మెజారిటీ ఎంపీలను గెలిపించండి, మనం ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని. ఆయన ఏదైతే పోయిన 2014-19లో ప్రత్యేక హోదాకు దానికి ప్రత్యేక ప్యాకేజీ ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈక్వలెంట్ కన్నా ఇంకా మేలు జరిగే ప్యాకేజీ అని చెప్పేసి ఆ ప్యాకేజీని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఆ వచ్చిన డబ్బుల్ని స్కీముల రూపంలో స్కాములు చేసుకొని ఆ ప్రత్యేక హోదాని దాదాపు 100 మీటర్లు లోపల దొయ్యి తీసి కాంక్రీట్తో క్లియర్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడిగే హక్కు లేదు. ఖచ్చితంగా ఏదైతే ఈ పొత్తులతో వెళుతున్నారో మీరు అది ఫలితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ ఫలితం మీ వరకు కాకుండా ప్రజల వరకు కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అనకాపల్లి ఎంపీగా మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఎలక్షన్స్. విన్నారు కదా, సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బీజేపీ నుంచి. సో అతి తొందరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి ఎవరు ఎలా వస్తారు, ఎవరు పవర్లోకి వస్తారు అనేది మనం కూడా వేచి చూడాలి. ఖచ్చితంగా ప్రజలు మీ అందరికీ తెలుసు ఎవరు మీకు మంచి చేస్తారు అని. అండ్ చూసి మంచి చేసే వాళ్ళకి ఓటేసి గెలిపిస్తారని నమ్ముతున్నాను. అండ్ ఇది ఇవాల్టి ద లీడర్. మళ్ళీ ఇంకొక లీడర్తో కలుసుకుందాం. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్